బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ హెడ్లైన్, అల్లు అర్జున్ కు ఏమైందని సినీ ఇండస్ట్రీ అంతా పరిగెత్తి పరామర్శించిందో తనకు అర్థం కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మృతురాలి కుటుంబాన్ని సినీ ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవన్నారు. సెకండ్ వన్, సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అవసరమైతే ఒకలా లేకపోతే మరోలా వ్యవహరిస్తారా అన్నారు. కొండారెడ్డిపల్లిలో రేవంత్ తమ్ముళ్ల వేధింపులతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. థర్డ్ వన్, రేవంత్ అసమర్థతను బయటపెట్టుకున్నారన్నారు కేటీఆర్. పాలన చేత కావడం లేదని రేవంత్ ఒప్పుకున్నారన్నారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పంట వేయని రైతులకు రైతు భరోసా ఇవ్వరా అని ప్రశ్నించారు. నెక్స్ట్, అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పేదల జీవితాలు మెరుగుపరచడం తన కళ అన్నారు. ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు రిటైర్ అవ్వనన్నారు. సీఎం ఎవరనేది ముఖ్యం కాదని, ఎవరు బాగా పనిచేశారనేదే ముఖ్యమన్నారు పవన్ కళ్యాణ్. ఫిఫ్త్ హెడ్లైన్, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నాయకులు అనడంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తే ఊరుకునేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు గాజును తొడుక్కోలేదన్నారు. సిక్స్త్ వన్, సినిమాకు వెళ్లినప్పుడు సరదాగా తినే పాప్కార్న్ పై జీఎస్టీ కౌన్సిల్ భారీగా పన్ను విధించింది. ఉప్పు, మసాలాలు కలిపి ఉంటే ఒక రకమైన పన్ను, ప్యాక్ చేసి ఉంటే మరో రకమైన పన్ను. క్యారమెల్ కోటెడ్ పాప్కార్న్ అయితే 18% జీఎస్టీ విధించనున్నారు. సెవెంత్ అండ్ ఫైనల్ హెడ్లైన్, రష్యాలోని కజాన్ నగరంపై యుక్రెయిన్ 8 డ్రోన్లతో దాడులు చేసింది. యుక్రెయిన్ ప్రయోగించిన పలు డ్రోన్లను కూల్చివేశామని, నివాస సముదాయాలపై జరిగిన దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.